అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని చోట్ల లెక్చరర్స్, ఉపాధ్యాయులు ఆ విద్యాలయాలకు పోయి పాఠాలు చెప్పాలంటే భయపడిపోతున్నారు. ప్రత్యేకించి లేడీ టీచర్స్, లేడీ లెక్చరర్స్ యొక్క కో ఎడ్యుకేషన్ విద్యాలయాలకు కానీ బాయ్స్ ఉండే విద్యాలయాలకు పోవాలంటే భయపడిపోతున్నారు. వాళ్ళ చూపులు, వాళ్ళ బిహేవియరు ఆ విధంగా తయారైపోతాము. ఒక అసాంఘిక శక్తులుగా, వెలితిరులుగా తయారవుతున్నారు విద్యాలయాలు. కాబట్టి ప్రభుత్వము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, ఈ లోపల వచ్చేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో ఒక పెట్టాలని. కానీ ఇమ్మీడియట్గా రంగంలోకి దించాలి. లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితిలో ఉంది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి, రోడ్ల మీద విడిచండి, నువ్వు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది ఏదో పెద్ద సందేశమైనట్టు ఆయన వచ్చేసి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా 816 కోట్లు. లేటెస్ట్ జనాభా 816 కోట్లు. అందులో నంబర్ 1 భారతదేశం 143 కోట్లు. చైనా దాటిపోయింది రీసెంట్గా. 816 కోట్లలో ప్రపంచం అది. 143 కోట్లు నంబర్ 1 భారతదేశం, 141 కోట్లు నంబర్ 2 చైనా, 34 కోట్లు అమెరికా మూడోసారి. మనదేమో 143 కోట్లు ఫస్ట్ ప్లేసు. థర్డ్ ప్లేస్ వచ్చేసి 34 కోట్లు. ఇండోనేషియా నా 4th ప్లేస్ 28 కోట్లు. పాకిస్తాన్ 5th ప్లేస్ 26 కోట్లు. అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో 18% ఇండియాలో ఉన్నారు. మన భారతదేశం విస్తీర్ణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి 2.41%. ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం 2.41%, జనాభాలో 18%. నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు, ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకొని ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా ఉన్నారని చూస్తే భారతదేశంలో ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత 435. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అదే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా లోకల్, నాన్ లోకల్ వస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి ఉంటే ఉన్న వాళ్ళకు వచ్చేసి మీకు అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ఈ సూపర్ 6 హామీల గురించి పట్టించుకోవడంలా, విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంటే పట్టించుకోవడంలా, ఇవి పట్టించుకోకుండా ముగ్గురిని కనండి. ఈవెన్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు 6.83%. మన దేశంలో ఈవెన్ ఇప్పటికి కూడా 60 సంవత్సరాలు పైన దాటినటువంటి వృద్ధుల శాతము 6.83. 100 మందిలో 7 మంది అనుకోండి, 93 మంది బిలో 65 ఇయర్స్. మరి ఆ ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వాళ్ళు వచ్చేసి ఆయన పిఎం పదవికి, ఈయన సీఎం పదవికి రాజీనామా చేయాలి. వాళ్ళు వృద్ధులే కదా ఆ ప్రకారం అయితే. కాబట్టి చేయాల్సిన పనులన్నీ చేయకుండా గాలికి వదిలిపెట్టేసి రాష్ట్రాన్ని కరెంటు ఛార్జీలు పెంచడము, సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడము, ఉచిత ఇసుక విధానము ఉచిత ఇసుక విధానం కావడము, మద్యం షాపులు వచ్చేసి మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఈవెన్ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు దండోరేసి వేలం వేశారు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గం పాయకరావుపేటలో ఎస్ రాయవరం మండలంలో వచ్చేసి అక్కడ దండోర వేసి అందరినీ రప్పించి వేలంపాట వాడినారు. 2,01,000 వచ్చేసి ఆ గ్రామంలో బెల్ట్ షాపు పోయింది. ఈ పరిస్థితి
కాబట్టి చేయాల్సింది చేయకుండా అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నట్టు చేయాల్సినప్పుడు చేయకుండా ఏమేమో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆ టీడీపీ కూటమి నాయకుడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన విజనరీ అంట. ఏమిటి విజనరీ? విద్యుత్ ఛార్జీలు పెంచడమే విజనరీనా? డైనమిక్ సీఎం అంట. మండలానికి 40 బెల్ట్ షాపులు పెట్టడం డైనమిక్ సీఎమా? కాబట్టి ఒట్టి మాటలు కట్టి పెట్టి ఇప్పటికైనా గట్టి మీద తలపెట్టబోయిన గురజాల శక్తిని ఆచరణలో పెట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.